పెండింగ్ ఉన్నటువంటి కాజీపేట బ్రిడ్జ్ని మేము గతంలో ఎంపీ గారి ఎలక్షన్లో, కావ్య గారి ఎలక్షన్లో కానివ్వండి, మేము అసెంబ్లీలో గెలిచిన తర్వాత కూడా మార్చి లోపల అందిస్తాము అని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేసినామో దాని ప్రకారం ఆగిపోయిన బ్రిడ్జిని ఇవాళ మేము దాన్ని మళ్ళా జీవం పోసి మార్చి లోపల ఎట్టి పరిస్థితిలో అందిస్తామనే నమ్మకం మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. మరి వాటి తగ్గట్టు ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క ఫైనాన్స్ గారిని ముగ్గురిని కూడా మేము బదిలాడుకొని వాటి ఫండ్స్ రిలీజ్ చేస్తూ, వారికి బిల్లులు రిలీజ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోయడానికి ఇవాళ చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెటీరియల్ ఇవాళ 3-4 లారీలు రావడం జరిగింది. ఇంకా 40 లారీల మెటీరియల్ అంటే ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి మీద కట్టేటువంటి బ్రిడ్జ్కి సంబంధించిన ఇంకా 40 లారీల లోడ్ అవి ఈ వారం 10 రోజులలో సీరియల్గా వస్తుంటాయి. మార్చి లోపల కాంట్రాక్టర్లు కానీ, అధికారి యంత్రాంగం కానీ అందరం కలిసి, కలెక్టర్ గారు, ఎంపీ గారు, మేము అందరం కలిసి ఇక్కడ కూర్చొని మేము మీటింగ్ కూడా 2 సార్లు మీటింగ్ కూడా జరిగింది, రివ్యూ మీటింగ్. దాంట్లో భాగంగానే దాని ఫలితమే ఇలా వర్క్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. మార్చిలో తప్పకుండా అందిస్తాం.